ముందు నాతో చెప్పాలి కదా. నువ్వు కనిపించకపోతే నేనేమనుకోవాలి? ఎక్కడ వెతుక్కోవాలి? మీరు తన కోసం వెతుకుతుంటారనే నేను ఫోన్ చేశాను. మీరు ఫోన్ చేయకపోయింటే ఇంకా వెతుక్కుంటూనే ఉండేవాడిని. నువ్వు ఇంత అర్జెంటుగా వచ్చి డాక్టర్ని కలవాల్సిన అవసరం ఏముంది? అత్తకి టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని చెప్పాను కదా. సరిపోదు బావా. మనమేదో ఒక నిర్ణయం తీసుకొని ఆపరేషన్ జరిపించకపోతే నా అమ్మ బ్రతకదు. దీపా, మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి కదా. దీప ఆలోచించుకుంది కార్తీక్. తను ఒక నిర్ణయం తీసుకుంది. అది చెప్పడానికే నీకు తెలియకుండా నా దగ్గరకు వచ్చింది. దీప తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన తల్లి ప్రాణాలు కాపాడడానికి తన బిడ్డ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడింది. మీరు దీనికి ఒప్పుకోరని నాకు తెలుసు కార్తీక్. ప్లీజ్ బాబు, నేను ఒప్పుకుంటున్నానని డాక్టర్ గారికి చెప్పు. నాకు వేరే దారి లేదు బాబా. అందుకని నన్ను క్షమించు బాబా. నా తల్లి కోసం నా ప్రాణాలు వదలాల్సి వచ్చినా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడ్డానంటే నా ఆలోచనల్లో ఒక తల్లిగా నేను ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటానో ఆలోచించు బావా. వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయలేదో నా తల్లి బ్రతికదని చూస్తుంటేనే అర్థమవుతుంది బావా. ఇద్దరిలో ఎవరినో ఒకరిని వదులుకోవాల్సి వస్తే తల్లి కోసం బిడ్డను వదులుకోవాలని అత్త చెప్పింది కదా. కనిపించే ప్రాణాన్ని పోగొట్టుకుంటే కనిపించని ప్రాణానికి అర్థమే ఉంది. అప్పటి వరకు ఊగిసలాడే నా మనసుకి నేను ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసింది. కనిపించని ప్రాణం కోసం కనిపించే ప్రాణం తీయలేను బావా. బావా, నా ఇష్టమే నీ ఇష్టమని డాక్టర్ గారికి చెప్పు బావా. ఏం చెప్పాలి దీపా? అత్త ఆరోగ్య పరిస్థితి చూడగానే నీకు మా అమ్మ అన్న మాట గుర్తొచ్చింది. వెనక ముందు ఆలోచించకుండా హాస్పిటల్కి వచ్చేసి కానీ ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నా కూతురు శౌర్య గుర్తొస్తుంది. ఒక పాప బొమ్మకి పట్టు పరికిణి వేసి నా చెల్లి కూడా ఇలా ఉంటుందా నాన్న అని అడిగితే ఇంతకంటే అందంగా ఉంటుందమ్మా అని చెప్పి ఎప్పుడొస్తుంది నాన్న, తొందరగా రమ్మను, నేను నా చెల్లెలతో ఆడుకుంటాను అంతే. ఇప్పుడు నేను దానికేం చెప్పాలి? నీ చెల్లిని నేను చంపేశానని చెప్పాలా? నా మనవరా లేదని నా బిడ్డ ప్రాణం. ప్లీజ్ బావా, మా అమ్మని కాపాడు, మా అమ్మని కాపాడు. మా అమ్మని కాపాడు బావా. మా అమ్మ పోతే నాకు మరో అమ్మ పుట్టదు బావా. ఆడది బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వచ్చే పురిటి నొప్పులు చావుతో సమానం. అంటే ఆడది చావుకి తెగించే బిడ్డని కంటుంది. తన ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డ బ్రతికాలని
నాకు జన్మనిచ్చిన తల్లి కోసం నేను ఈ ప్రాణాన్ని వదులుకోలేనా బావా? నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీరైనా మీ భార్యకి అర్థమయ్యేలా చెప్తారని మిమ్మల్ని రమ్మన్నాను. లేదు డాక్టర్, సుమిత్రత నాకు కూడా తల్లి లాంటిదే. అంటే మీ అత్త కోసం మీరు రిస్క్ చేయడానికి సరే అంటున్నారా? బిడ్డని కాపాడలేమో. అర్థమవుతుంది. ఇంకోసారి ఆలోచించండి. ఆలోచించలేను. ప్లీజ్ వెంటనే ఆపరేషన్ నా వల్ల కావట్లేదు కార్తిక్. ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లైఫ్ లో ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. ఏంటి నిర్ణయం? ఎంత ధైర్యం మీకు? ఫ్యామిలీ కోసం బిడ్డని త్యాగం చేస్తున్నారా? చేతులెత్తి దండం పెట్టాలని ఉంది మీ ఇద్దరికి. మీరు వెంటనే ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి. సుమిత్ర గారి ఫ్యామిలీకి ఏం చెప్పాలి? నేనేదో ఒకటి చెప్తాను. ఏదో ఒకటి కాదు కార్తిక్, నిజమే చెప్పాలి. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పలేను డాక్టర్. నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. డాక్టర్ ప్లీజ్. మీరు చెప్పిన ప్రతి దానికి నేను తలోపలేను కార్తిక్. నేను డాక్టర్ని, నిజం చెప్పాలి. అది నా డ్యూటీ. నా డ్యూటీ చేయడానికి నేను వెళ్తున్నాను. డాక్టర్ ఎక్కడికి? సుమిత్ర గారింటికి. ఎందుకు డాక్టర్? ఏం జరుగుతుందో చెప్పడానికి. బావా, ఇప్పుడు ఇంట్లో నిజం చెప్తే ఏంటి పరిస్థితి? ముందు హారిక్ గారిని ఆపాలి. రా. దీపా, దీపా, రే కార్తీక్, కార్తీక్, దీప్. పారిజాతం, మన గదిలో అయితే నీ అరుపులకి పెంకులు ఎప్పుడో ఎగిరిపోయేవి. పనివాళ్లు యజమానులైనప్పుడు యజమానులు పనివాళ్లలాగా అరుస్తారు. మరి నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది గాని చిన్న సవరణ. ఏంటండి అది? ఇక్కడ పనివాళ్లే పనివాళ్లాగా అరుస్తున్నారు. ఇలా మాట్లాడి దీపం ముందు కూడా చులకన చేశారు. ఇప్పటికీ నేను మోస్తున్న బాధలు చాలు. నీ బాధల బరువులు కూడా నా భుజాల మీద వేసి నన్నింక పాతాళంలోకి తొక్కొద్దు. నేను మీ శ్రేయస్సుని కోరనంటారా? ఇలాంటి వాళ్ళు నా శ్రేయస్సు కోరబట్టే నా ఆయుష్య ఇలా నిర్వీర్యమైపోతుంది. ఏమైంది తాత? నువ్వు మాట్లాడుకో. నేనేం చేశాను? అన్ని అనర్థాలకి కారణం నువ్వే. తాత, బ్లడ్ శాంపిల్స్ ఎలా ఇచ్చావో ఏమైందో తెలియదు గాని అవి మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ ఇచ్చాను కదా. రిపోర్ట్ ఆ మాట నీ నోట్లోంచి వచ్చిన మరుక్షణమే అందరూ చచ్చూరుకుంటారు, నీతో సహా. గ్రాని, ఏం చేయబోతున్నావు గ్రాని? డాక్టర్ ఎందుకు వచ్చింది? రిపోర్ట్స్ గురించి చెప్పడానికి. చెప్తే ఏమవుతుంది? నేను కూతుర్ని కాదని తెలుస్తుంది. అది అబద్ధమని నువ్వంటే ఏముంది, డిఎన్ఏ టెస్ట్ చేయించైనా ప్రూవ్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చేసే టెస్ట్ కూడా డిఎన్ఏ టెస్ట్ లాంటిదే. అంటే నువ్వు అసలైన కూతురివి కాదని డాక్టర్కి తెలిసింది, అంతేనా? అంతే. ఈ నిజం తెలిసిన సైదులుగానే వదల్లేదు. ఆ డాక్టర్ని ఎలా వదులుతాను? చెప్తే ఏమవుతుందో తెలుసా? చచ్చిన వాళ్ళు శవాలవుతారు, చంపిన వాళ్ళు నేరస్తులవుతారు. అంతే కదా? నేనైతే రెడీ. డిస్టర్బ్ చేయకండి. ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయంతో సమానం. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నేను మీ కూతురు గురించే మాట్లాడుతున్నానండి. దీపా, మీరిలా రండి. డాక్టర్కి నేను కూతుర్ని కాదని తెలిసే అవకాశం ఉంది, కానీ దీపే కూతురని తెలిసే అవకాశం లేదే. చూస్తుంటే నిజం తెలిసినట్టే ఉంది. అంటే
నేను మొదటి నుంచి అనుమానపడుతున్నట్టు బావకి దీపకి దాసు నిజం చెప్పేశాడు. చెప్పాలనుకున్న రిపోర్ట్స్ గురించి దీపకి ఏంటి సంబంధం? రిపోర్ట్స్కి దీపకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది సార్. దీపా, మీరు ఇలా రండి. రండి. దీపక్కి రిపోర్ట్స్ కి సంబంధం ఏంటి డాక్టర్? తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం. డాక్టర్, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? నేను చెప్పిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. డాక్టర్కి కూడా నిజం తెలిసిపోయింది. ముందు నేను రిపోర్ట్స్ గురించి చెప్తాను, ఆ తర్వాత సుమిత్ర, విన్నావా? జ్యోత్స్న బ్లడ్ శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయంట. నీకేం కాదు సుమిత్ర, నువ్వు మాతోనే ఉంటావు. డాక్టర్, ఆపరేషన్ ఎప్పుడు? త్వరలోనే ఉంటుంది సార్. ట్రాన్స్ప్లాంటేషన్ కి ముందు ప్రీ మెడికేషన్ ఉంది. సుమిత్ర గారు కొన్ని మెడిసిన్స్ వాడాలి. అవేంటో ఎప్పుడు వాడాలో మీకు నేను రాసి పంపిస్తాను సార్. అలాగే మెడికేషన్ కంప్లీట్ అవ్వగానే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. మీరేం టెన్షన్ పడకండి. ఏది ఎప్పుడు చేయాలో నేను మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటాను. మరి శాంపిల్స్ కి దీపక్కి ఏదో సంబంధం అన్నారు, అది ఏంటని అడిగితే తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అన్నారు. అసలు మీరు దీపని చేయి పట్టుకొని ముందుకెందుకు తీసుకొచ్చారు? మీరేం మాట్లాడరే, చెప్పండి డాక్టర్. ముఖ్యంగా ఈ విషయం మీతోనే చెప్పాలి. కొందరి మీద మనం పెంచుకునే అభిమానం, ప్రేమ, అనురాగం, దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, అది రక్తబంధానికి మించి ఉంటుంది.